ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు యాదాద్రి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణ వాతావరణంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చెప్పండి సైదులు. గుడ్ మార్నింగ్ కావ్య. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంగా అయితే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇప్పటికే పలు చోట్ల కురుస్తున్నటువంటి వర్షాలకు 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో అయితే తెలంగాణలో మరో 4-5 రోజుల పాటు కూడా ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ నిపుణులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షాలు తేలికపాటి వర్షాల నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ నిపుణులు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ ఏదైతే తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఏదైతే నిజామాబాద్ తో పాటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే పలు చోట్ల ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం వెరీ స్పష్టంగా చూస్తా ఉన్నాం. మొత్తంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు యాదాద్రి జిల్లాల్లో కూడా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో అయితే ఇప్పటికే ముందస్తుగా మేఘాలు రావడంతో అయితే కొత్త ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే పెరిగిన ఎండల తీవ్రత నేపథ్యంలో కూడా వచ్చినటువంటి ఉపరితల ఆవర్తనతో చల్లటి మబ్బుల నేపథ్యంలో కూడా ఇప్పటికే కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటికే వాతావరణంలో కొంత మార్పుల ప్రభావంగా కూడా ఇప్పటికే రాష్ట్రంలో రైతాంగం కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తుగా సాగుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కురిసినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా మరో 2 రోజుల పాటు ఈ వాతావరణం ఇదే కొనసాగుతుందంటూ కూడా వాతావరణ నిపుణులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ వర్షాలకు సంబంధించి కూడా పలు చోట్ల ఏదైతే మామిడి పంటలు కావచ్చు, ఇప్పటికే పలు చోట్ల ధాన్యపు రాశులు కావచ్చు, నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఎలాంటి ఇప్పటికే మొత్తం అవుతున్నటువంటి కనిపిస్తా ఉంది కావ్య. థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.